చంద్రుడు లేడు, అగ్ని లేడు, సూర్యుడు లేడు, వాయువు లేదు, అంతరిక్షం లేదు, నక్షత్రాలు లేవు, దిక్కులు లేవు, కామక్రోధాలు లేవు, వరుణుడు లేడు, వసువులు లేవు, ఆర్యముడు లేడు, కుబేరుడు లేడు, అన్నీ నేనేనన్నాడు. చూడండి, ఎవడికి అప్పగించాల్సినటువంటి బాధ్యతని వాడు అది చెయ్యాలి. లేకపోతే అన్నీ నేనే అంటే ఎలా కుదురుతుంది? అన్ని వాటిల్లోనూ వేలెట్టకూడదు. వెళ్ళి అన్నిటిలో వేలెడితే ఏమవుతుందంటే ఆఖరికి వాడే ముప్పు వస్తుంది. ఎవడి డ్యూటీని వాడు చెయ్యాలి. వాడు రాజు కింద పైన నిలబడాలి. వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేయనివ్వలేదండి. నేనే మీ అందరికీ ప్రభు, నేనే అన్ని 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 పోర్ట్ఫోలియోలు నేనే చేస్తానన్నాడు. వాడి తపశ్శక్తి వల్ల అన్ని స్థానాలని ఆక్రమించుకున్నాడండి. దేవర్షి సత్తముల్ని, యజ్ఞాలతో పొందదగిన స్థానాలని అన్నిటినీ కూడా ఆక్రమించాడు. దేవతలకు ఆవిర్భాగాలు లేవు, రాక్షసులకు ఇప్పిస్తున్నాడు ఆవిర్భాగాలు. రాక్షసులకి ఉన్నతమైన పదవులు జారీ చేశాడు, దేవతల్ని దింపేశాడు కిందకి. చూడండి, నరకంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకువెళ్ళి స్వర్గంలో పెట్టాట. జీవులందరినీ స్వర్గంలో ఉన్న వాళ్ళందరినీ నరకంలో పాడేశాట. యమనిష్టలతో సత్యధర్మపరాయణులై జితేంద్రియులై మహానుభావులై ఉన్నటువంటి మునులందరినీ కూడా అవమానించాట. యజ్ఞ హవిస్సులను పొందేవారిగా చేశాడు రాక్షసుల్ని. దేవతలకి యజ్ఞ సంబంధం లేకుండా చేశాడు. దేవతల స్థానాన్ని లాక్కొని తాను రాజ్యపాలన చేయడం మొదలుపెట్టాడు. రాజు బుద్ధిహీనుడైతే, అధర్మాత్ముడైతే వాడు లోకాన్నంతటినీ కూడా భ్రష్టుత్వం చేస్తాడు. యథా రాజా తదా ప్రజ. రాజును బట్టి ప్రజలు కూడా ఉంటారండి. అయితే రాజుకి ఎప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం, మోక్షం అనేది ఉండదు. ఎందుకంటే ప్రజలు చేసేటటువంటి పాపములో రాజుకి 4వ వంతు భాగం ఉంటుంది. ఎందుకని? వాడు రాజ్యపాలన స్వీకరించిన తర్వాత వాడు చెయ్యవలసిన ధర్మాన్ని వాడు చెయ్యకపోవడం వల్ల, ప్రజలు మంచి మార్గంలో నడుచుకోలేకుండా వాడు ప్రవర్తించడం వల్ల. కానీ పరిస్థితుల మార్పు ఎలా వచ్చిందో చూడండి. ప్రజాస్వామ్య దేశం అయ్యింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి నాయకులు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? రివర్స్ అవుతుంది. ఎన్నుకున్నవాడు ఎవడు? నువ్వే. వాడు చేసిన ఏ తప్పులో అయినా నీకు వాటా వస్తుంది, ప్రజలకి వాటా వస్తుందండి. ఎందుకంటే ఎన్నుకున్నాం కాబట్టి మనం ఓటు వేసి. అందువల్ల దేవతా కార్యాలు వద్దనేవాడిని యజ్ఞయాగాదుల్లో తీసుకువచ్చే రక్తమాంసాలు పాడేయించాట. ఎవడు వీడు? హిరణ్యకశిపుడు. దేవతలకు ఇచ్చేటటువంటి హవిస్సుల్లో, నివేదనలలో ఈ రక్తమాంసాలు, కొవ్వులు పాడేస్తే ఏమవుతుంది? అది రాక్షసత్వం అవుతుంది. అలాంటి రాక్షసుల్ని ఎన్నుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడు చేసిన ఫలితాల్లో వీడు బాగా అనుభవిస్తాడు. అందువల్ల ఏమిటంటేనండి, ఎంచుకున్నప్పుడు కూడా ధర్మాత్ముడిని ఎంచుకోవడం రావాలి ప్రజకి. ఎవడో ఏదో వేశాడని మనం వేయకూడదు. ఆ రోజు రాక్షసులు మాంసం, కొవ్వు తీసుకువెళ్ళి హవిస్సుల్లో వేసిన లెక్క ఇప్పుడు జరుగుతుంది. జాగృతులై ఉండాలి ప్రజలు. ఆలోచన విధానం కోల్పోకూడదు, విచక్షణ ఉండాలి. ఓహో, మన పురాణాల్లో ఎప్పుడో చెప్పారా రాక్షసులందరూ ఇలాంటి పనులు చేస్తారని. అవన్నీ మనకు కనిపిస్తాయి ఈ కలియుగంలో. కాబట్టి ప్రజలు ఎన్నుకుంటున్నాం కాబట్టి రాజు చేసే ప్రతి తప్పులో మనకి వాటా వస్తుందండి. మనం చేసే దాంట్లో వాటా రాజుకి ఎప్పుడు వెళ్తుంది? రాజు బలవంతంగా రాజ్యాన్ని లాక్కున్నప్పుడు, ప్రజలు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చేసిన పనులు, తప్పిదాలు వాళ్ళకి వెళ్తాయి. ఇక్కడ ఉల్టా సీదా అవుతుంది. కాబట్టి కలియుగమునందు మానవులు గుర్తు పెట్టుకుని, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంచుకునేటప్పుడు ఎవరిని ఎంచుకోవాలి? వాడు ధర్మాత్ముడా కాదా, వాడు సనాతన ధర్మాన్ని అవలంబించేవాడా కాదా అనేటటువంటి వాడిని మనం చక్కగా ఎంచుకుని చేసుకోకపోతే మొదటికే మోసం వచ్చేది మనకి.
అందువల్ల న్యాయం అన్నప్పుడు, ధర్మం అన్నప్పుడు, ధర్మాన్ని నిలబెట్టాలన్నప్పుడు ఆయుధం నీ చేతికే ఇచ్చాడు భగవంతుడు ఓటు రూపంలో. దాన్ని మనం వినియోగించుకుని ధర్మాత్మల్ని నిలబెట్టుకోవాలి. అంతకు మించి ఇంత గొప్ప ప్రసంగంలో నేను చెప్పకపోతే నేను కృతజ్ఞుణ్ణి అవుతా. అందుకు చెప్తున్నాను ఇవాళ. అందువల్ల హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళే ఇప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉంటారు భూమి మీద రాక్షసులండి. ఆ రాక్షసుల్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని మనం వాళ్ళ ఎందుకు జాగ్రత్తగా దూరంగా మనం ఉండాలి. రాక్షసుల యజ్ఞ హవిస్సుల్ని పొందేటటువంటి భాగాలన్నీ జరిగాయి. ఇక్కడ ఏర్పాటు చేశాడు 5,60,60,000 సంవత్సరాలు. 1 కాదు 2 కాదు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఇచ్చాట. 5,60,60,000 సంవత్సరాలు. దేవతలందరూ కూడా కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నారు, అశ్రుధారలు.